ఢిల్లీలో ధర్నా జగన్ ప్రభుత్వ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో చేస్తానంటున్న ధర్నా గత 5 సంవత్సరాలలో వారి ప్రభుత్వం చేసిన తప్పుల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే అని మాచర్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి రామచందర్ రెడ్డి పార్టీ కార్యాలయంలో అన్నారు. గత 5 సంవత్సరాలలో పార్టీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ఎంపీలను దూరంగా ఉంచి వారి సలహాలకు ఏమాత్రం విలువ ఇవ్వలేదు. 5 సంవత్సరాలలో ఎప్పుడైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీలో ధర్నా గానీ, నిరసన గానీ చేశారా అని ప్రజలు విస్తుపోతున్నారు. నెల కూడా పూర్తిగా గడవని ప్రభుత్వంపై శాంతి భద్రతల సాగుతో ధర్నా చేయడం విడ్డూరంగా ఉంది. వారు చేసిన అరాచకాలు, అవినీతి నుండి ప్రజల దృష్టి మార్చి రాబోయే కోర్టు మరియు పోలీసు విచారణ నుంచి తప్పించుకోవడానికి చేస్తున్న ప్రయత్నంగా ఉంది. రాష్ట్ర రాజధాని కోసం, పోలవరం నిధుల కోసం ఎప్పుడైనా ఢిల్లీలో ధర్నా చేశారా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రాగిడి ప్రతాప్ బాబు, గాదే పుల్లారెడ్డి, చిమట వెంకటేశ్వర్లు, కొమ్ము కోటేశ్వరరావు పాల్గొన్నారు. నిన్న మన మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటనలో చూసి రాష్ట్రంలో ప్రజలందరూ విభ్రాంతమవుతున్నారు. ముఖ్యంగా వారు ఢిల్లీలో చేయబోతున్న ధర్నా గురించి అందరూ వింతగా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే గత 5 ఏళ్ల పాలనలో చేసిన అరాచకాలు కానీ, దుశ్చర్యలు కానీ, దుర్మార్గాలు కానీ, అంతమంది ఎస్సీలు, ముఖ్యంగా డాక్టర్ సుధాకర్ అనే డాక్టర్, ఎంబీఆర్సీ డాక్టర్ని పిచ్చోడు చేసి చంపారు. ఇలా ఎన్నో హత్యలు మాచర్ల గొల్లపాడులో కూడా మెడమెంట్ చేశారు. దీంతోపాటు అవినీతికి పరాకాష్ఠంగా మారింది. వైన్స్ ద్వారా కానీ, ఇసుక ద్వారా కానీ, గ్రానైట్ ద్వారా కానీ, ఇలా ఎన్నో రకాలుగా అవినీతి సామ్రాజ్యంగా మారింది. కానీ 5 ఏళ్లలో ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం, ముఖ్యంగా రాష్ట్రానికి కావాల్సిన ప్రత్యేక హోదా కోసం, విభజనాల కోసం ఒక్కసారి ఢిల్లీలో ధర్నా చేశారని ప్రజలు అడుగుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం 5 ఏళ్ళు ఒక్కసారి కూడా మీరు ధర్నా చేయలేదు, నిరసన చేయలేదు ఢిల్లీలో ఎన్ని ప్రభుత్వం వ్యతిరేకంగా. కానీ కొత్త ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోపే మీరు ఢిల్లీలో ధర్నా చెప్పడం చేయడం చాలా మీ అవగాహన రాయించడానికి, పరిపాలన రాయించడానికి ఒక ముచ్చరుకులాగా ఉంది. కాబట్టి దీనివల్ల మీరు మీ పార్టీ మరింత చులకనవటమే కానీ దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. దాంతోపాటు మీ 5 ఏళ్ల పాలనలో ఎమ్మెల్యేలకి ఇంటర్వ్యూ లేదు, మంత్రులకి ఇంటర్వ్యూ లేదు, ఎంపీలకి ఇంటర్వ్యూ లేదు, ప్రజలతో నేరుగా మాట్లాడిన పాపాన్ని పోలేదు. కాబట్టి ఇప్పుడు ఢిల్లీలో వెళ్ళి ఏదో రాష్ట్ర ప్రజల కోసం చేస్తున్నాను అని అంటే ఎవరు నమ్మరు. కాబట్టి ఇలాంటి వాటి వల్ల మీరు మరింత చులకనవ్వటం, మీ పార్టీ చులకనవ్వటం, రాబోయే 5 ఏళ్ళుగా ప్రజలను కూడా మీకు వచ్చే అవకాశం ఉందని తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మరింత బలపడటం ఖాయం. కాబట్టి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని తెలియజేస్తున్నాం.